కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. కాదండి. ఇప్పుడు ఎక్కడన్నా ఫిల్మ్ మేకర్ అప్‌గ్రేడ్ అయ్యి చూసే ప్రేక్షకుడి కంటే కొన్ని స్టెప్స్ ముందుంటారు. అది చూసి అబ్బా! ఏం రాశారు? ఏం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు? అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనిపించిందని అంటారు. డైరెక్టర్స్ విజన్ ఆడియన్స్ అందుకోలేనంత దూరంలో ఉంటారు మరికొన్ని సార్లు. అందుకున్నాక అరెరే! అప్పుడు ఆ లెవెల్‌లో మనం చూడలేదని అంటుంటారు. కానీ కొంతమందుంటారు. టికెట్ కొని చూసే ప్రేక్షకుడే కిలోమీటర్ల దూరంలో అప్‌గ్రేడ్ అయ్యి థింక్ చేస్తూ ఎక్స్‌పీరియన్స్ పొందుతూ ఉంటే, వీళ్ళేమో అదే పాత డబ్బాలో ఉన్న పాత యూఎస్‌బీ‌లేసుకొనొచ్చి, ఇలా యూబీఎస్ అంటూ తీసి వరసబెట్టి రాడ్‌లో దింపుతున్నారు. మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. దేక్లేంగే అని అన్నారు వాళ్ళు. సినిమానే దేకలేకపోయా ఇక్కడ నేను. ఇంకా ఏం దేక్లేంగనో ఏమో! అవతల సినిమానే దేకడం మానేస్తున్నారు మాస్టర్. ఎన్ని 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 దారుణాలు సార్. మనకు రాయటం రాట్లేదు ఎలాగో. అట్‌లీస్ట్ కొంత తీసినా దేకడానికి కుదిరేది. దేకడం గాదు గదా! ఎక్కడ దూకాలని అనిపించింది చూసాక అంత హెడ్‌ఏకొచ్చింది. సగమేమో ఆ రొట్ట రాడ్ ఎగ్జిక్యూషన్ అయితే, ఇంకో సగం ఆ బీజీఎం. హీరో ఒక డైలాగ్ ఏస్తాడు, వెంటనే డప్పులు. హీరో ఇంకో డైలాగ్ ఏస్తాడు, డప్పులు. చుట్టూ 10 మందున్నారనుకోండి, హీరో తంతాడు డప్పులు. ఇంకోడొస్తాడు, హీరో తంతాడు డప్పులు. ఎలివేషన్‌కి వాడాల్సిన బీజీఎంని ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు, ఎలా బడితే అలా వాడేస్తారు. అది ఎలివేషన్ అనుకోవాలో, ఎలివేషన్ సీన్స్‌కి ఆడియన్స్ అరవండయ్యా అంటూ వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏడుస్తున్నారో అర్థమవ్వట్లేదు. 'తేరీ రీమేక్' అని అన్నారు. అది ఇది కాదులే గానీ, అయినా అసలు ఇలాంటిది తీయడానికి 'తేరీ రీమేక్' ఎందుకు? అదే రొటీన్ రొట్ట అంటే అయిపోయేది కదా! ప్రెజెంట్ ఒకటి జరుగుతూ ఉంటది. కట్ చేస్తే అబ్బా! ట్విస్ట్ ఇస్తా చూడు అని అనుకుంటూ మాడిపోయిన పోర్షన్. కట్ చేస్తే పాస్ట్. విలన్‌తో గొడవ, హీరోయిన్‌తో ప్రేమ. కట్ చేస్తే కొంతమంది ఔట్. మళ్ళీ ప్రెజెంట్ విలన్‌తో డుషుం శుభం. ఇది తీయడానికా ఎంత చేసింది అని అనిపించింది. నాకు డౌట్ అసలు వీళ్ళు తీసేవి వీళ్ళే చూస్తారో లేదో, చూడబుద్ధి అయ్యిద్దో లేదో మరి. పవర్ స్టార్ ఉన్నారు, ఫ్యాన్స్ వస్తారు. రీసెంట్‌గా డాన్స్‌లేసి హీరోయిన్ శ్రీలీల ఉన్నారు. 'దేక్ లెంగే' అంటూ ఎవరన్నా 'దేకండి' అని సాంగ్ పెట్టాం. దానికోసమైనా వస్తారు అని. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పెద్ద పెద్దగా డప్పులు పెట్టే బీజీఎం ఉంది. అట్‌లీస్ట్ దానికోసం. ఇవన్నీ కాకపోయినా 'రాడ్' ట్రైలర్ ఇచ్చాం. ఎలాగో బొక్క అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తోనైనా వస్తారు. ఎలాగో బొక్కేగా అనుకున్నాం. అదే అయింది అనుకోని, పెద్దేం ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతారులే అనే ధైర్యమో ఏమో మరి. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావేంట్రా? బావా మరి అసలు ఏముందని తీశారు, దింపారు? ఆ 'తొలి ప్రేమ' సినిమాలోని ఆ సాంగ్ ఒకటి థియేటర్‌లో వింటుంటే బావుంది. ఆ సాంగ్ పక్కన పెడితే ఇంకేముంది? ఎగ్జిక్యూషన్ సంగతి తర్వాత ముందు కొద్దిగా డైలాగ్స్ రాయండయ్యా అసలు. రాస్తేనేమో రైమ్స్. మార్పులు అని. లేకపోతే అతి బిల్డప్పులు. అవినీతిని అంతం చేసే అసాధ్యుడు. విశ్వాన్నే వణికించే వీరుడు. అన్యాయాన్ని అంతం చేసే శూరుడు. పోలీస్ యూనిఫామ్ ఏసుకొని పైన గుండీలు తీసి తిరిగే గురుడు. నంబర్ ప్లేట్ హెల్మెట్ ఏదని అడిగితే భగత్ తాలూకా అని చూపించి పారిపోతే వదిలేసే అమాయకుడు. లేకపోతే ఏంటండి అసలయ్యి? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఫారెస్ట్‌లో ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు హీరో. బట్ ఒక రెప్యూటెడ్ పొజిషన్. ఐపీఎస్ చదివి ఏసీపీగా ఉన్న హీరో పేరు నంబర్ ప్లేట్‌గా పెట్టుకుంటే వదిలేశారంట. నంబర్ ప్లేట్‌కి, హెల్మెట్‌కి, తాలూకాకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? నంబర్ ప్లేట్, హెల్మెట్ ఎందుకో మీకు తెలీదా ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్‌కి పైనున్న గుండీలు పెట్టుకోకుండా ఏదో గోండాలా తిరగడమేంటో. ఇష్టమొచ్చినట్టు షూట్ చేసుకోండి. కమర్షియల్ పేరుతో కమర్షియల్ స్పేస్‌ని వాడుకోండి తప్పులేదు. బట్ యాటిట్యూడ్ పేరుతో రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట చప్రీ లెవెల్‌లో పెట్టకండి. మీకెలా ఉందో తెలీదు గానీ, చూసే నాకైతే హీరో వచ్చి ఏదో పెద్ద లెక్చర్స్ ఇస్తుంటాడు. అవంటాడు, ఇవంటాడు, అదంటాడు, ఇదంటాడు. చిన్నోళ్ళకి పాఠాలు, పెద్దోళ్ళకి గుణపాఠాలు. ఇక్కడ హీరోనే సరిగ్గా యూనిఫార్మ్ వేసుకోవట్లేదు. మనకి లెక్చర్స్ ఇస్తున్నాడు ఏంటి అన్నట్టుగా ఉంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ కోసం ఏదో జేస్తారు. ఆ గేయపడుడు సీన్స్, డైలాగ్స్ ఎందుకు రాస్తారో ఏమో నాకు తెలీదు డైరెక్టర్ మరి. ఇంకా నెక్స్ట్ ఆ 'గబ్బర్ సింగ్' డాన్స్ గ్రూప్ వస్తది. అంతకంటే ముందు డాన్స్ స్టెప్స్ అని జెప్పి వింతైన వాకింగ్ స్టెప్స్ ఏస్తారు. యాక్టింగ్ జేస్తారు. ఇవి ఆ 'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి ఇంక్లూడ్ జేస్తున్నారు కళ్యాణ్ గారు. ఎందుకో తెలీదు. ఇక 'గబ్బర్ సింగ్' డాన్స్ గ్రూప్‌తో కచేరీ అయిపోయాక ఒక్కొక్కడిని కిచిడీ యేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిద్ది. అప్పుడు తెలిసిందేంటంటే కిచిడీ వాళ్ళకి కాదు మనకి అని. 20 ఏళ్ల క్రితం వండిన కిచిడీ తెచ్చి మన మొహానేశారు అని. ఇప్పుడు ఇదంతా ఉస్తాద్ చేసిన ఉప్మా ప్లాన్ అని రివీల్ చేస్తారు. అబ్బో! మామూలుగా ఉండదండి. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి గ్లాసులు పగలగొడతారు.
కొద్దిసేపు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇది పగిలిన గాజు కాదు పదునెక్కిన గాజు అని గ్లాస్ పీకుతూ గ్లాస్ ప్రమోషన్ జరిగింది. నెక్స్ట్ విలన్కి ఏమో బుర్ర లేదు, హీరోని వదిలేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఘోరం చేస్తాడు. హీరోకేమో తెలివి లేదు, వాడి కళ్ళ ముందే వాడి కొడుకుని చంపుతాడు. అలా చేస్తే వాడి ముందు నా వాళ్ళని చంపుతాడు కదా అని కూడా తెలియదు. పాపం పోలీస్కి ఆ మాత్రం ఐడియా లేదు, రాయలేదు. అట్లీస్ట్ తేరిలో అయినా కొంచెం ఆలోచించి రాశారు. కోర్స్ హీరోనే తర్వాత రివీల్ చేస్తారు అనుకోండి. ఇక ఇంత జరిగింది అని మనం అనుకుంటాం. మన హీరో ఏమో కొద్దిసేపు అయిపోయాక దేక్ లేంగే సాలా అని హాయిగా సాంగ్ వేసుకుంటాడు. విలన్ గాడు వచ్చి ఇప్పుడు దేక్ లేంగే అని అంటాడు. మళ్ళీ హీరో ఫైనల్గా వచ్చి దేక్ లేంగే లేదు ఏం లేదు, దేకడానికి నువ్వే లేకుండా చేస్తానంటాడు. అప్పటిదాకా ఇక దేక్కుంటూ చూసుకుంటూ వచ్చిన నేను నీరసంతో పాక్కుంటూ వెళ్ళిపోయా. ఒకప్పుడు హరీష్ శంకర్ ఇచ్చింది ఒరిజినల్ ఫ్యాన్ సర్వీస్ ట్రీట్, కానీ ఇప్పుడు చేసేది డప్పు కొట్టుడు. క్లియర్లీ ఇట్స్ డప్పు కొట్టుడు అంతే. మీరు కొట్టాలనిపిస్తే ఎంత డప్పన్నా కొట్టుకోండి హీరోకి, బట్ అది సినిమా పేరుతో ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అంటూ మాత్రం కొట్టకండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్లో బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే అస్సలు చూడలేకపోయా. శ్రీలీల ప్లీజ్ అయ్యా, ఆమెని ఎందుకు తీసుకుంటున్నామో ఆలోచించి తీసుకోండి. రాశి కన్నా ఏదో ఫస్ట్ హాఫ్లో సాంగ్ కోసం పెట్టినట్టున్నారు ఆమెని. ఆ ప్లేస్లో ఎవరిని పెట్టినా అయిపోయే. ఆహా హీరోయిన్నే పెట్టాలి, గ్లామర్ ఉండాలి అని. రిమైనింగ్ ఉన్నాం చేశాం అంతే. దేక్ లెంగే సాంగ్ ఏమో రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్. రిమైనింగ్ సాంగ్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బీజిఎం అయితే డప్పులే డప్పులు, జస్ట్ డప్పులు. మాటకు ముందు ఒక డప్పు, తర్వాత ఒక డప్పు, కాలు ఎత్తితే డప్పు, కాలు దించితే డప్పు, అంతా డప్పు డప్పస్సి డప్పు బిహాని. నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు, ఇంకోసారి ఫైనల్లీ సినిమా రాడ్డస్యా రాడ్డోపియా. దీన్ని బట్టి ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఓజీకి సుజిత్ చేసిందే ఎంతో కొంత అందరికంటే బెటర్ అని. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా చూసుకున్నారు సుజిత్. ఈ మిగతా సినిమాలలో మినిమం కూడా అసలు దాకట్లేదు వాటి గురించి కూడా. అది మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మీకు ఎలా ఉంది సినిమా కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.